హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిపుర ఛానల్ అఫీషియల్. ఈరోజైతే మనం మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాము. సో పెద్దగా పెట్టకుండా సింపుల్గా ఈజీ వేలో అందరూ పెట్టుకోవచ్చు అనమాట ఈ పచ్చడిని అయితే కనుక. సో దీనికోసం అయితే ఒక 4 మామిడికాయలు తీసుకున్నాను. నెక్స్ట్ వాటిని అయితే పీల్ తీసేసుకుని ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు ఒక 6 అలా వేసుకున్నానండి. వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది కొంచెం బరకగానే పట్టుకోవాలి, మరీ పేస్ట్లా ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్న పట్టుకోవచ్చు, లేదంటే కనుక ఇంకొంచెం బరకగా ఉన్న బాగుంటుందండి. సో ఇది ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే దీన్ని. నెక్స్ట్ అయితే మనం బాండీ పెట్టుకుని దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అన్న వేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అంటారు కదా. సో దానికోసం ఒక 3 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు దీంట్లో మనం పచ్చిశనగపప్పు వేసుకొని దాన్ని వేయించుకోవాలి. అలాగే మినపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని పోపు అయితే బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ముందుగా మనం ఆడిపెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకొని దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. పోపు అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఈ పచ్చడి ఏంటంటే కనుక చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అలాగే మనకి టిఫిన్స్లోకి కానివ్వండి, రైస్లోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇది పెద్దగా మనం పెట్టలేము అనుకున్న వాళ్ళు ఈజీ వేలో చేయాలి, మామిడికాయ పచ్చడి తినాలి అనుకునే వాళ్ళు అయితే ఇలా పెట్టుకోవచ్చు. సో ఇలా ఈజీ ప్రాసెస్లో మన ఇంట్లో పచ్చడి పెట్టుకుని ఒక 1 వీక్ అలా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. సో నాకైతే చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అయితే, ఇలా ఇష్టం. అలాగే మనం పెట్టుకుంటాం కదా ఆవకాయ, నాకు అవి కూడా చాలా ఇష్టం. సో అది చాలా పెద్ద పని కాబట్టి పెట్టుకోలేని వాళ్ళు అయితే ఇలా పెట్టుకోవచ్చు. సో ఇదైతే రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా వంట నేర్చుకున్న వాళ్ళు అవి పెట్టలేము అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.